గ్రామోభ్యున్నతి కోసం పాటుపడదాం. మాలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, పొరపచ్చాలు రాకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదాకా మేము విశ్రమించబోము. సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలతో చెయ్యి కలిపి, మనసు కలిపి గ్రామంలో ఎన్నెన్నో సేవలు చేయడానికి సమాయత్తమవుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఇంతదాకా మనం చాలా విశేషాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ సభ్యులు దీంట్లో పెద్దలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు. అయితే ఇది వయస్సుతో సంబంధించినది కాదు, గ్రామం మీద ప్రేమతో సంబంధించినది. ఏమండి, అందరూ సమానమే. మనందరం కలిపి కార్యక్రమాలు చేయాలి. ఏం చేయాలి అంటే, మనం ఈరోజు జరుపుకున్న విధంగా ఎప్పుడైనా ఇంతకు ముందు గ్రామ సభ ఏమైనా పెట్టుకొని ఉన్న చరిత్ర ఏమైనా ఉందా మన దగ్గర? ఎప్పుడైనా పెట్టుకున్నామా? ఎప్పుడు పెట్టుకోలేదు. కారణం ఏమిటి అంటే, ఏదో నడుస్తుంది కదా, పోనీలే ఎవరో చూసుకుంటారులే అనుకున్నాం. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూసి అలసిపోయాం. అంత కాదు, మన యొక్క గ్రామాన్ని మనమే చూసుకోవడం అనేది గ్రామ స్వరాజ్య కళ. గాంధీ మహాత్ముడికి ఎవరి గ్రామాన్ని చూసుకోవాలరా అని. సో ఆ దీనికి సైనికుల్లాగా మనం ఈరోజు తోడ్పడ్డాం. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, మనందరం కనీసం వారానికి ఒక్కసారి కలుసుకోవాలి. ఏమన్నా అవుతుందా? ఈ విషయం అవుతుందా? ఫస్ట్ వారానికి ఒకసారి. ఏ రోజు కలుద్దామంటారు? నారాయణ ఇక్కడ రానా? నారాయణ కూడా మనతో పాటు ఉంటాడు. ఇట్లాగే ఇంకా మన సంస్థ నుంచి ఇంకో ఇద్దరు పేర్లు కూడా మనం చేరుతాం. అయితే నారాయణ కూడా మనతో పాటు ఉంటాడు. అయితే ఇప్పుడు ఏ వారంలో ఏ రోజు కలుద్దామంటారు? ఆదివారం కలవగలరమ్మా? ఉదయమా, ఈవినింగా? ఇంకా గ్రామస్తుల గురించి మర్చిపోండి, వాళ్ళు వచ్చినారనుకున్నా పర్వాలేదు. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా కలవాలి, కంచెలుగా కలవాలి. ఎప్పుడు కలుస్తామంటారు? ఆదివారం. మిగతా గ్రామాల్లో కూడా అట్లే అంటున్నారు, ఉదయం 10 గంటలకు మేము కలుద్దాం సార్ అంటున్నారు. చాలా సంతోషం. అయిపోతుంది, పొద్దునే అయిపోతే మిగతా పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. 10 గంటలకి మనం కలవాలి. మొట్టమొదటి ఒక మనకి నిర్ణయం ఏమిటి అంటే, శపథం ఏంటంటే, దీక్ష ఏమిటంటే, ప్రతి ఆదివారం 600 అటు సూర్యుడి పొడిచినా మనందరం కలవాలి. దానికి ఒక అటెండెన్స్ బుక్ పెట్టుకోండి, పేర్లను రాసుకొని ఆదివారం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆదివారం డేట్ రాసుకుంటాం. అన్ని డేట్లు ఉంటాయి అక్కడ, రాసుకొని ఈరోజు వచ్చాము అని రాసుకుందాం. రెండోది, నెక్స్ట్ వారానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్ పిల్లలు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు పుస్తకం పెడతారు. ఏ రోజు కలిసాము, ఏ మాటలు మాట్లాడుకున్నాం, ఏ మాటలు అంటే ఈ సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 వారాలు 3 వారాలు కూడా ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు చర్చించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్డి గారు చెప్పొచ్చు, ఆయన ఇదిగో ఇక్కడ కాలువ బాగాలేదు, రాయండి వెంటనే రాయండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమస్యలని సాయిరాం వాళ్ళకి చెప్పేది ఒక పద్ధతి. సమస్యలు చెప్తాం. ఏమి సమస్యలు? అయ్యా ఇక్కడ కంటి ఆపరేషన్ చేయాలి అనేది మీరేం చేయలేరు, అది మేము చేయాల్సింది. తప్పకుండా ఆవిడనో ఆయన్నో డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. కానీ ఆవిడ్ని చూసి మేము తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ 3 నెలలు కావచ్చు. ఆవిడ నిజంగా మేము గమనించాలంటే, మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటి వాడు మాకు తెలిసి ఉండాలి. ఈ కమిటీ వాళ్ళకి గ్రామంలో ఉన్నంత పరిచయం కావాలి. ఎక్కడెక్కడ ఎట్లాంటివి ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయని. వ్యక్తిగత సమస్యలకి సత్సాయి బాబా సంస్థ వాళ్ళు, నారాయణ ఇట్లాంటి వ్యక్తుల వల్ల మనం తప్పకుండా పరిష్కారం అయ్యే మార్గం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగం లేదనుకోండి, తప్పకుండా చెప్పండి ఎట్లాంటి ఉద్యోగం కావాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ యువతుల బృందం అంతా కలిసి మొత్తం లిస్టు తయారు చేయాలి. మన దగ్గర ఎంతమంది ఉన్నారు యువకులు? ఆ 200 మంది యువకులు, నిజంగా 1200 మంది పాపులేషన్ అంటే తప్పకుండా 200 మంది యువకులు ఉండాలి. 200 మంది యువకుల్లో ఎంతమందికి ఉద్యోగాలు లేవు?
ఎంతమంది బయట ప్రదేశానికి వెళ్ళేది రెడీగా ఉన్నారు, ఎంతమంది ఊళ్ళోనే పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఇట్లా ఇంత డీటెయిల్డ్గా ఈ కమిటీ వాళ్ళు వర్క్ చేశారనుకోండి, ఎంతో ఈజీ అయిపోతుంది వర్క్ చేయడం మనకి. సాయిరాం వాళ్ళకి ఓకే 30 మంది టైలరింగ్ కావాలా, ఓకే వీళ్ళు ఇక్కడ పెట్టేసేయని చెప్తారు. 20 మంది డ్రైవింగ్ కావాలా, వాళ్ళు అక్కడ పెట్టేసేయని నిర్ణయం తీసుకోవడం ఈజీ అయిపోతుంది. అది జరగట్లేదు, ఆయన వచ్చినాడు పోతున్నా, అది జరగట్లేదు ఇక్కడ. దానివల్ల మనం సేవ చేయడం కష్టమైపోతుంది. భోగేశ్వరరావు గారు వచ్చారు, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పేరులకి కలిగినటువంటి మహానుభావులు ఈ సంస్థలో ఉన్నారు. వాళ్ళు చేయడానికి రెడీ, కానీ ఇక్కడ తీసుకోవడానికి జనం ముందుకు రావాలి. అది సో అలాగే రెండో విషయం ఏంటంటే, ఈ సమస్యల్లో వ్యక్తిగత సమస్యలు ప్రధానం. రెండోది గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు, విజయ్ అన్నాడు ఇందాక నీళ్లు పోతున్నాయి అన్నాడు. అలాంటి సమస్యకు మీరు వ్యక్తిగతంగా మీరేం చేయలేరు. అయితే కలిసికట్టుగా మా గ్రామం నుంచి ఇంటికి ఆ వీధిలో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 10 ఇళ్ళకి కలిసి 10, 20, 30, 25 ఎంతో వేసుకుంటాం సార్. ఇదిగో మా నుంచి ఒక 500 రూపాయలు రెడీగా ఉన్నాయి, మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇదిగో మీరు కూడా ఏమైనా చేస్తే అందరం కలిసి దీన్ని బాగు చేద్దాం. అట్లాంటి ప్రతిపాదనలు మీ నుంచి రావాలి. ఏమండి, మీ నుంచి రావాలి. ఏమంటే ఊరికే సమస్యలు పెడితే ఎట్లా, అది సరిదిద్దే మార్గం కూడా ఆలోచించాలి. మేము హైదరాబాద్లో ఉండి ఈ ప్రతిపాదనలు ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీరు ఈ ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఫోన్ చేయండి చాలు. రాళ్ళు రాకపోయినా పర్వాలేదు, నెంబర్ ఉండాలి, అందరి దగ్గర నెంబర్ ఉండాలి, నారాయణ నెంబర్ ఉండాలి. అన్నా ఇదిగో ఇట్లా ఈ విధంగా మాట్లాడుకున్నాం నా లాస్ట్ వీక్, ఈ విధంగా ఇట్లా సమస్యలు ఉన్నాయి. అలాగే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది చూడండి ఏ సమస్య చెప్పినా కడతాల దగ్గర ఎక్కువ రాలే, కానీ త్రాగుడు అని చెప్పడానికి దండిగా వచ్చినాయి సప్పట్లు. దాన్ని బట్టి ఈ గ్రామంలో అలాంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు అని అనిపిస్తోంది మాకు. తాగుడు వద్దు అనేవాళ్ళు, ఎందుకంటే అందరూ దానివల్ల నాశనం అయిపోలే కదా, అందరం నష్టపడిన వాళ్ళే కదా. కాబట్టి ఇట్లాంటి విషయాలు ప్రధానంగా దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నాం మనం అందరం కలిసి. త్రాగుడు నిరోధమా ఫస్ట్, లేక ఈ నీటి కమిటీని మనం చక్కగా పెట్టుకొని మరుగుదొడ్లు నిర్మాణం